రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియాపై జరిగే అక్రమ అరెస్టులు నిలిపివేయాలని మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీ శ్రేణులను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ప్రజలకు తెలిపే సోషల్ మీడియాపై పోలీసులు అరెస్టు చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉపయోగం లేని బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. బడ్జెట్ మీద కూడా సోషల్ మీడియాలో పెడితే వారిని కూడా అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పార్టీల పరంగా ఒక కక్షపూరితమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి. వాటిని తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంది. మనం ముఖ్యంగా చూసుకుంటే నిన్న బడ్జెట్ కానివ్వండి, ఈరోజు మన ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న ఒక సిన్సియర్ ఆఫీసర్ బదిలీ కానివ్వండి, ఇలా మనం చూసుకుంటూ పోతే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన విధంగా ప్రజలకు ఆకాశమే హద్దు అనే విధంగా వరాలను ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇవాళ వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి మన ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను ఇస్తున్నా, మనల్ని ఎంతో విధంగా రాష్ట్రాలని అప్పులపాలు చేస్తున్నా అని ప్రజలలో ఒక భయ ఆందోళనల్ని క్రియేట్ చేసి ఈరోజు వారు అప్పులు చేసుకుంటూ, టీడీపీ ప్రభుత్వం అప్పులు చేస్తూ కూడా ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకోని విధంగా ఈరోజు బడ్జెట్ని తీసుకురావడం జరిగింది. 3 సిలిండర్లు అన్న వాళ్ళు ఇప్పుడు 1 సిలిండర్కి పరిమితం అయ్యారు. తల్లికి వందనం